కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. వెనకట్లాగా లారీలలో జనం వస్తలే. టీఆర్ఎస్కు పైసలు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వెహికల్ పంపాల్సిన అవసరం ఉంది. వెహికల్ పంపాలి. ఇలా స్కార్పియోలు ఇన్నోవాలు అడుగుతున్నారు మీటింగ్లోకి రావడానికి. ఇవన్నీ ఆలోచించాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మరి డబ్బుల కోసం తప్పకుండా చందాలు వసూలు చేయాలి. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అని ఉంది ఇండియాలో, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్. అందులో స్పష్టమైన ప్రొవిజన్ ఉంది. పార్టీలు వాటి మనుగడ కోసం చందాలు వసూలు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఫారెన్ నుంచి కూడా చందాలు పంపవచ్చు అని ఉంది. ఆ లెక్కలు అప్పచెప్పాలని ఉంది. కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది. 2004 నుంచి 2011 వరకు 2000 కోట్లు వసూలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 1600 కోట్లు వసూలు చేస్తామని చెప్పి బీజేపీ చెప్పింది. అఫీషియల్గా చెప్పింది ఎలక్షన్ కమిషన్ దగ్గర. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద బయటకు వచ్చినాయి. టీఆర్ఎస్ కూడా ఇచ్చింది 9 కోట్లు వసూలు చేస్తామని. దాపరికం ఏమున్నది? ఇవాళ రాధాకృష్ణకి, ఇవాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొదటిసారి కనబడ్డదా? సుజనా చౌదరి అనేటోడు 50 కోట్లు ఇచ్చి రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే అదేమో పార్టీ ఫండ్ అట, తీయగా చెప్తారు. ఇదేమో ఒక వెంకటరెడ్డి అనేటోడు 10 కోట్లు ఇచ్చి ఆ ఓడిపోయే సికింద్రాబాద్ సీట్ కోసం ఆ పైసలు ఇస్తే నిజంగానే ఆ పైసలు 10 మందిని గెలిపించుకోవడానికి ఉపయోగపడతాయని కేసీఆర్ తీసుకుంటే అదేమో టికెట్ అమ్ముకోవడం అవుతుంది. అది పార్టీ ఫండ్ ఎట్లయితుంది? ఇది అమ్ముకోవడం ఎట్లయితుంది? ఇటువంటి దుర్మార్గమైన ప్రచారంలో తెలంగాణ వాదులు పడకూడదు. నేనేమంటున్నా, కేసీఆర్తో నాకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ తెలంగాణ వాదిగా నేను గౌరవిస్తా. వాళ్ళ బలహీనతల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించడం బలహీనత కానే కాదు. 10 మందికి టికెట్లో డబ్బులు లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా ఒక్కరిని చెప్పానంటే మేము టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకోలేదు, కేసీఆర్ దగ్గర తీసుకోలేదు, నా భూమి జాగాలు అమ్ముకొని నేను నిలబడ్డాను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరని చెప్పగలుగుతారు? నా చేతుల మీద ఇచ్చిన కోట్ల రూపాయలు ఎమ్మెల్యే నిలబడ్డ క్యాండిడేట్లకు కేసీఆర్ ఎక్కడ తెస్తాడు? ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెస్తాడు. 10 మందిని గెలిపించుకోవడానికి 2 టికెట్లు ఇస్తే నష్టమేం లేదని నేను అంటున్నాను. ఎందుకంటే ఈ ఆంధ్ర వాళ్ళ డబ్బు మాయాజాలంలో మాత్రమే తెలంగాణ ఓడిపోతున్నది, ఇతరత్ర అన్ని రకాలుగా గెలుస్తున్నది. 1000 మంది బలిదానాల ముందు, తెలంగాణ ఆకాంక్షల ముందు, తెలంగాణ ఎన్నికల ద్వారా వస్తుందని అనుకున్నప్పుడు ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంటుంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ కరెక్ట్ అయితే లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ ఆయన చేతుల్లో ఉండే. ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంకుకు ఒక 25,000 కోట్లు 10,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే 1% కిక్ బ్యాక్ ఇచ్చినా కూడా ఎన్ని కోట్ల రూపాయలు కేసీఆర్ సంపాదించుకునేవాడు. అటువంటిది వద్దు, రిజైన్ చేయొద్దంటే 3.5 సంవత్సరాల ముందు రిజైన్ చేశాడు. కేసీఆర్ కరెక్ట్ అయితే ఎందుకు రిజైన్ చేస్తాడు? లగడపాటి వాళ్ళు 2,000 కోట్లు వసూలు చేసి చిదంబరం లాంటి వాళ్ళకి ఇచ్చిందని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ కరెక్ట్ అయితే 2,000 కోట్లు తీసుకొని సైలెంట్గా ఉండేటోడు తెలంగాణ ఉద్యమం ఎందుకు నడపాలి? నోర్లు మూయించాలి ఇటువంటి మాటలతో ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో. లేక 30 ఏళ్ళ తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఒక నాయకుడు దొరికితే ఆ నాయకుడిని ఏం చేయలేక భ్రష్టు పట్టించే ప్రయత్నం మీడియా చేస్తున్నది. 75% తెలంగాణ వాదులు నమ్ముతున్నారు. బాధ ఏంటంటే అమెరికాలో కూడా నలుగురు నన్ను కలిస్తే అందులో కూడా అడుగుతాడు. షిప్పింగ్ మినిస్ట్రీ ఎటువంటిదంటే, షిప్పింగ్ మినిస్ట్రీ ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. నేను పక్కనే ఉన్నా. 1 గంటకు ప్రమాణ స్వీకారం చేసి 5 గంటలకు రాజీనామా చేశాడు. ఎవరు అడగలేదు రాజీనామా చేయమని. కరుణానిధి పేచి పెట్టిండు, నాకు షిప్పింగ్ ఇస్తారని నేను డిఎంకే తరఫున 17 ఎంపీల మద్దతు ఇస్తా అని. సోనియా గాంధీ అడగలే, అహ్మద్ పటేల్ అడగలే, తనంతట తను రాజీనామా చేసి పంపిండు. ఎటువంటి పోర్ట్ఫోలియో అంటే, ఇంట్లో కూర్చుంటే కోట్ల రూపాయలు వస్తాయి నేను షిప్పింగ్ మినిస్ట్రీలో. నిజాయితీ ఎవరు లేడు కేంద్ర ప్రభుత్వంలో. ఎందుకు సంపాదించలేకపోయాడు కేసీఆర్? భూతద్దంలో పెట్టి చూపెడతారు. నమ్మొద్దు. ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇప్పుడున్న ఒక 3-4 విషయాలు మీకు చెప్పాలనుకున్నా. ఏమన్నా ఒమిషన్స్ ఉంటే, డిన్నర్ టైం కూడా అవుతున్నది, కొద్దిగా తెలంగాణ కోసం కొద్దిగా ఆలస్యమైన మీరు భరించాలి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.